హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. ఇప్పుడు మనం ఐపీఎల్ అంటే ఐపీఎల్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. అసలు ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా నడుస్తుంది, ఎలా జరగబోతుంది, దీనివల్ల ఎంతవరకు ఉపయోగం, ఎంతవరకు నష్టం జరుగుతుంది, దీనివల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారు, ఎవరు లాస్ అవుతున్నారు అనే ప్రతి ఒక్క విషయాన్ని ఈ ఐపీఎల్ హిస్టరీలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఐపీఎల్ 2008లో స్టార్ట్ అయింది. దీనికి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఐపీఎల్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 17 ఇయర్స్ అవుతుంది. ఇప్పటి వరకు 17 ఇయర్స్లో 16 కప్స్ జరిగాయి, 16 టోర్నమెంట్స్ జరిగాయి. ఈ టోర్నమెంట్స్లో డిఫరెంట్ టీమ్స్ ఫైనల్స్కి వచ్చాయి. అండ్ ఈ ఫైనల్స్ స్పెషల్గా సిఎస్కే, ముంబై లాంటి టీమ్స్ మాత్రమే చాలా ఎక్కువగా ఆడడం జరిగింది. సో మిగతా టీమ్స్ ఎందుకు ఆడలేకపోయాయి? అండ్ ఈ ఐపీఎల్లో ఎవరు ప్లేయర్స్ ఎక్కువగా లబ్ధి పొందారు, ఫారినర్సా, ఇండియన్సా? ఈ ఐపీఎల్ టోర్నమెంట్ వలన మన ఇండియన్ క్రికెట్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఈ 16 సంవత్సరాల టోర్నమెంట్ వలన ఇండియా టీంకి ఒక T20 వరల్డ్ కప్ సాధించడానికి కావాల్సిన 11 మంది ప్లేయర్స్ని రెడీ చేయలేకపోతుంది. ఇప్పటి వరకు 2007 తర్వాత 2008 నుంచి 2023 వరకు మనకి 8 టోర్నమెంట్స్ జరిగాయి, ఐసీసీ టోర్నమెంట్స్ జరిగాయి. బట్ ఒక్క వరల్డ్ కప్ కూడా సాధించలేకపోయింది ఇండియా. దీనికి రీజన్ ఏంటి? అసలు ఈ ఐపీఎల్ వలన మన ఇండియన్ క్రికెట్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఇలాంటి ఎన్నో విషయాలను మనము ఈ ఐపీఎల్ హిస్టరీలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.